యువన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురుగ్రహము ప్రస్తుతం మిథున రాశిలో ఉంది. అటువంటిది 2 జూన్ 2026 సంవత్సరం నుండి మనకి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. ఈ విధంగా గురుడు స్వక్షేత్రంలోకి మారడం వల్ల అనేక రాశులకి బెనిఫిట్ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇక కొన్ని రాశులకైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ గురుగ్రహం యొక్క లక్షణాలు ఏమిటంటే ఇది జ్ఞానానికి సంకేతం అన్నమాట. అందువలన గురుగ్రహం కర్కాటక రాశుల్లోకి మారడం ద్వారా ఏ రాశికి బెనిఫిట్ ఇస్తుందో చూద్దాం. మొట్టమొదటగా మనకి మేషరాశిని మనం చూసుకున్నట్లయితే మేషరాశికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము అక్టోబర్ 21వ తేదీ వరకు ఉంటుంది ఆ కర్కాటక రాశిలో అర్ధాష్టమంలో. అందువలన అనేకమైనటువంటి పనులన్నీ కూడా బ్లాక్ అవ్వడము ఇలా ఉంటుందన్నమాట. తర్వాత అక్టోబర్ నుంచి మరి ఈయన అక్టోబర్ 30 తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. కొన్ని పంచాంగాల్లో నవంబర్ 1 నుంచి అని అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి నవంబర్ 1, 2026 సంవత్సరం తర్వాత మనకి సింహరాశిలోకి ప్రవేశించింది. జనవరి 3వ తేదీ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తాడు. ఇక అక్కడి నుంచి అక్కడే ఉండిపోతాడు అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మేషరాశికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అక్టోబర్ 30 దాటిన తర్వాత పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము అనేకమైనటువంటి లాభాలు శుభకార్యాలు మేషరాశి వారికి చేయిస్తుంది. ఇక వృషభ రాశి దగ్గరికి వచ్చినప్పుడు గురుడు మనకి ధనస్థానంలో ఉండి 2 జూన్ 2026 సంవత్సరం ముందు అద్భుతమైనటువంటి ఆదాయాలని ఈ యొక్క వృషభ రాశి వారికి ఇచ్చింది. అయితే 2 జూన్ తర్వాత 2026 సంవత్సరంలో మనకి తృతీయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మనకి ఈ యొక్క ఖర్చులు అధికంగా చేయడము, ఆ తర్వాత పెద్దవారితో మనస్పర్ధలు మీ ఇళ్లలో ఈ విధంగా ఉంటుంది. అదే తర్వాత ఈ యొక్క షేర్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి స్పెక్యులేషన్స్, ఇటువంటి విషయాల్లో ఈ యొక్క వృషభ రాశి వారు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ నుంచి జనవరి వరకు మళ్ళీ అర్ధాష్టమ గురుడు పనులన్నీ కూడా లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ప్లస్ అర్ధాష్టమ కేతుగ్రహం ఉన్న కారణంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇక మిథున రాశి వారికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ధనస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మీకు నవంబర్ 1వ తేదీ వరకు కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఖర్చులు కూడా చాలా పొదుపుగా చేసుకుంటారు. అండ్ థాయిలాండ్ లాంటి, మలేషియా లాంటి దేశాలకి మీరు చక్కగా ఎక్స్కర్షన్ లాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ గురుడు మనకి తృతీయ స్థితిగతుడు అవుతున్నాడు. ఈ యొక్క మిథున రాశికి మనకి సింహరాశిలోకి వచ్చేసరికి తృతీయ స్థితిగతుడు అవుతున్నాడు. దానివల్ల ఖర్చులు అధికంగా ఉండడము, ప్రతికూలమైనటువంటి ఫలితాలు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు కర్కాటక రాశిలో స్వక్షేత్రగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఆలోచన అంతా కూడా సవ్యదశలో మీరు వెళ్ళడము, బ్రహ్మాండంగా పనులన్నీ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. అయితే నవంబర్ తర్వాత కర్కాటక రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఒక రిలీఫ్ వస్తుంది. ఇక సింహరాశి వాళ్ళకి వ్యయంలో వస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఈ యొక్క సింహరాశి వారికి. దీని ద్వారా ఏమవుతుందంటే మీకు కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత జరగడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ జన్మంలోకి వచ్చినటువంటి గురుడు ఒబిసిటీ, చాలా లావుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే కన్యా రాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుగ్రహము మీకు లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం వల్ల చక్కగా మీకు కన్యారాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలను ఇస్తుంది. అడవిలో పడేసినా సరే మీరు డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. ఆ తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. ఇక తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి రాజ్యస్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే నవంబర్ తర్వాత 2026 సంవత్సరం తర్వాత జనవరి 2027 వరకు కూడా అద్భుతాలు చేస్తాడు. కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నవన్నీ కూడా మనకు దారికి వచ్చేస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్నాడు గురుడు. అష్టమ గురుడు వల్ల మీకు అప్పులు బాగా రావడము, అప్పులు చేయడం జరిగింది. అయితే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వచ్చినటువంటి గురుడు మీ పూర్వీకుల నుంచి ఆస్తులు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అదృష్టంతో మీకు
సరిగ్గా చదవకపోయినా మీకు సీట్లు ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సీట్లు రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క రాజ్య స్థితిగతుడు కూడా మనకి ఈ యొక్క గురుగ్రహం నవంబర్ తర్వాత అవడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము సప్తమ అష్టమ స్థానాల్లో ఉంటాడు. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ధనుస్సు రాశి వారికి వివాహాలు కానటువంటి వారికి వివాహాలు అవుతాయి. అలాగే అష్టమగురుడు అప్పులు కూడా నవంబర్ నుంచి మీరు అడగకుండా అందరూ కూడా వచ్చి మీకు అప్పులు ఇచ్చి ఈ ఇల్లు కట్టు, ఈ పని చేయి, వ్యాపారం పెట్టు అని ఇవ్వడం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి మనకి ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురువు, ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు జరుగుతున్నటువంటి వాళ్ళకు ఒక దారికి వచ్చేస్తారు. అష్టమ కేతు వల్ల నిరాశ, నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గురువు 2 జూన్ 2026 సంవత్సరం వచ్చిన తర్వాత డిప్రెషన్స్ని, నిరాశని తగ్గిస్తాడు. ఇకపోతే కుంభరాశికి ఏలినాటి శని అధికంగా ఉంది. దీన్ని అధిగమిస్తూ ఈ కుంభరాశి గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, 6వ ఇంట్లోకి వస్తాడు, 6, 7వ ఇళ్లలోకి. అందువలన ఈ యొక్క నవంబర్ 1 వరకు కూడా మీకు యావరేజ్గా నడవడం అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీకు స్పీడ్గా ఈ యొక్క కుంభరాశి వాళ్ళ సంపాదన అనేటటువంటిది ఉంటుంది. ఇకపోతే మనకి మీనరాశిని చూసుకున్నప్పుడు మీనరాశి వారికి అందరికీ కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ యొక్క గురుడు కర్కాటక రాశికి వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే అన్ని రకాల ఆస్తులను కొంటారు. ధర్మబద్ధంగా జీవితాన్ని లాగదోస్తారనమాట. ఈ విధంగా 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. దీనికి పరిహారాలు ఎవరికైతే బాగుండలేదో అటువంటి వాళ్ళంతా కూడా మేడి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి పెంచడము, శ్రీ గురు చరిత్ర చదవడము, మేడి చెట్టు మొదల్లో దత్తాత్రేయుల వారు, అనఘాదేవి, 64 యోగిని గణాలు ఉంటాయి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, గురువారం ఏకభక్తం చేయడం, ఈ విధమైనటువంటి నియమాలు మీరు పాటించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.